నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు ఛానల్లో అండి ఒక శక్తివంతమైన యక్షిణి దేవత గురించి తెలుసుకుందామండి. ఈ దేవత నిజంగా డబ్బుల దేవత అండి. అంటే మనీ పరంగా మీకు ఏదైతే కనుక కావాలి అని కోరుకుంటున్నారో అలాంటి ఒక డబ్బుని మీ దగ్గరికి చేర్చగలిగే శక్తివంతమైన ఒక దేవత అండి. ఈ దేవత గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈ దేవత పేరుని ఉపయోగించి నిజంగా 9 రోజుల్లో 13 లక్షలు నాకు వచ్చాయక్క, నేను ఇలాగా చేశాను అని చెప్పి మనకి ఒక ఆవిడ తెలియచేశారండి. నిజంగా ఈ యక్షిణి దేవత గురించి ఇంతకు ముందు కూడా మనం తెలియచేశాము. అలాగే నితిగా దేవత గురించి కూడా తెలియజేశాము. అలాంటి ఒక శక్తివంతమైన దేవత అండి ఈ దేవత కూడా. అసలు ఈ దేవత ఎవరు, మనం అనుకోవాల్సిన ఆ పేరేంటి, ఎలా రాయాలి, ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత గాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయనైతే పరిష్కరిస్తున్నారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా 100కి 100% చేస్తున్నారండి. ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి. ఈ గురువు గారి నెంబర్ 6303087995. ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఎన్నో రకాల వీడియోస్ని మనం తెలియజేస్తూ ఉన్నామండి. అంటే మనీ పరంగా కష్టపడే వాళ్ళందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండాలి అన్న ఒక ఆలోచనతో మనం ఎన్నో రకాల పరిహారాలను మనం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం అండి నిజంగా ఒక శక్తివంతమైన యక్షిణి దేవత గురించి అండి. ఈ యక్షిణి దేవతలు నిజంగా ఒక ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటారండి. ఇంకా ఈ యక్షిణి దేవతలకి ప్రాముఖ్యత ఏంటి అనంటే నిజంగా ఒక సంతానం లేని వాళ్ళ గురించి కానివ్వండి, ధన విషయంలో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి ధనాన్ని పెంపొందించుకోవడానికి కానివ్వండి, భూమి విషయాలండి, ముఖ్యంగా భూమి విషయాలలో ఏదైనా తగాదాలు ఉన్నా, ఏదైనా సరే పరిష్కారాల కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యక్షిణి దేవతలు చాలా వరకు కూడా తోడ్పడతారండి. ఈ యక్షిణి దేవతలకి ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది కూడా ఉంది. అది కూడా అండి మనకి ఈ శాస్త్రంలో ఏం చెబుతున్నారు అనంటే ఈ విషయాలని, అంటే యక్షిణీ దేవతలకు సంబంధించిన ఒక చక్కటి పరిహారాలని రహస్యంగా ఉంచాలి అని. అంటే మనం రహస్యంగా ఒక పరిహారాన్ని చేస్తున్నాము అని అంటే అది ఎవరికీ తెలియకూడదు. పక్కన ఉన్న మన పిల్లలకి కానీ, మన హస్బెండ్కి కానీ, వైఫ్కి కానీ ఎవరికీ కూడా తెలియకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నిజంగా ఈ యక్షిణీ దేవత కోసం మనసులో అనుకుంటూ ఒక మనీ కోసం అండి. అంటే ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి. ఒక సీరియల్ యాక్టర్ అండి ఆవిడ చెప్పారనమాట నాకు. మొన్న లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ కలిసి చెప్పారనమాట, అమ్మ నేను ఇలాగా మనీ అనేది నాకు రావాల్సింది ఉంది. ఆవిడ చాలా బాధపడుతూ గుళ్ళో కూర్చొని ఏడుస్తున్నట్టుగా చాలా బాధతో కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఈవిడ ఎక్కడో చూశాను కదా అని చెప్పేసి నేను పలకరించడానికి వెళ్ళానమాట. అక్కడ ఆవిడ చెప్పారండి, ఏంటమ్మా ఇలా బాధపడుతున్నారు, ఏమైంది అని అంటే సంతోషంతో ఆవిడ కళ్ళల్లో వచ్చే ఆ కన్నీరు అనేది బాధతో కాదండి ఆనందంతో వస్తున్నాయంటండి. అందువల్ల ఆ గుడికి వచ్చాను, నేను ధన్యవాదములు తెలియచేయడం కోసము అని చెప్పి. నిజంగా అండి మనం భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటాం. ఎందువల్ల అంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా కష్టం వచ్చినా కూడా అన్నీ చెప్పుకోవడానికి వెళుతూ ఉంటాం. మనకి యక్షిణీ దేవతలు మనకి కళ్ళకి కనిపించరు కాబట్టి ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక దేవతని నేను అనుకున్నానమ్మా. ఇంతకుముందు మీ ఛానల్లో నేను తెలుసుకున్నాను ఇలాంటి విషయాలు. నితిక అనే ఒక దేవత గురించి కూడా చాలా వరకు కూడా స్ప్రెడ్ అయిందండి మన ఛానల్లో. మనం తెలియజేసిన విషయాలు అలా పరిహారాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దేవత గురించి కూడా తెలియజేశామండి. అందువల్ల చాలా శక్తివంతమైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చండి. అంటే ఈ యక్షిణీ దేవతల్ని మనం ఏ రూపంలో పిలవాలి, ఆవిడికి పేరు ఉందండి, శక్తివంతమైన ఒక పేరు అనేది ఉంది. ఇంకా పేరుని ఎలా ఉపయోగించాలనేది కూడా తెలుసుకుందాం. ఇంకా ఈ దేవతని మనసులో అనుకొని మీకు ఎంతైతే మనీ కావాలో, ఒక మనీ పరంగా మీరు చేస్తున్నారు అని అంటే కనుక ఆ మనీ అనేది మనకి కరెక్ట్గా మనకి సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది. మనం అనవసరంగా ఎక్కువ అడుగుతున్నామా, 1 కోటి రూపాయలు 2 కోట్లు అడిగితే ఖచ్చితంగా రాదండి. మన అవసరాన్ని బట్టి ఇప్పుడు 1 లక్ష
రూపాయలు కావాలా, 2 లక్షల, 10 లక్షల, 20 లక్షల అనేది మనకి ఎంత అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి మనం అడగాలన్నమాట. అలాగా అడుగుతూ మీరు ఏం చేయాలి, రాత్రిపూట అండి, రోజు కూడా రాత్రిపూట 8:30 నుంచి 9:30 సమయంలో ఈ పరిహారాన్ని చేయండి. అంటే ఈ దేవత పేరుని మీరు ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్. నోట్బుక్ అంటే స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న నోట్బుక్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న పేపర్స్ లాగా ఒక బుక్ లాగా ఉంటుంది కదా, అలాంటిది పెట్టుకుంటే కనుక, ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే అండి, ఈ పేరును కనుక మన రాత్రిపూట 8:30 నుంచి 9:30 సమయంలో రాసుకొని, నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ పేరండి గుప్త ధన స్వరూపిణి అని. ఈ పేరుని మీరు ఎన్నిసార్లైనా సరే, మీరు ఎంతసేపు అయినా, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, మీరు ఎన్నిసార్లు అయితే రాయగలరో అలా చిన్న చిన్నగా ఆ నోట్బుక్లో రాయండి ఫ్రెండ్స్. ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి. రాసి ఆ బుక్ని ఏం చేస్తారు అంటే రహస్యంగా, నేను ఇలా చేశాను ఈ పరిహారం, ఈ అమ్మవారిని ఇలాగ ఈ దేవత కోసం చేస్తున్నాను, మనీ కోసం చేస్తున్నానని కానీ, ఇలా దిండి కింద పెట్టి పడుకున్నామని కానీ ఎవరికి కూడా చెప్పకూడదండి. మనీ వచ్చిన తర్వాత కావాలంటే మనం చెప్పొచ్చు, కానీ ముందుగానే ఎవరికి చెప్పకూడదండి. ఇది రహస్య పరిహారంలో చెప్పబడిన ఒక విషయం అనమాట. అందువల్ల రహస్యంగానే మనం చేయాలి. అలా చేయగలిగితే నిజంగా అండి, ఆవిడకి 9 రోజుల్లో అండి, ఆవిడ 9 రోజుల పాటు రోజు కూడా సాయంత్రం పూట ఇలా రాసేదాన్ని అండి. నేను ఇలాగా రాసి నా దిండి కింద పెట్టి పడుకునేదాన్ని. నాకు మనీ అనేది అనుకున్న దానికంటే అమౌంట్ ఎక్కువ వచ్చింది. తను ఒక తక్కువ అమౌంట్ అనుకుందంటండి, తనకి రావాల్సిన అమౌంట్ అనేది 13 లక్షలు తనకి అందింది అని చెప్పి తను తెలియజేశారండి. నిజంగా ఇలాంటి పరిహారాలని మన నమ్మకంతో చేయగలిగితే ఖచ్చితంగా పూజలు, పరిహారాలు, హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకు టైం దొరికినప్పుడు, ఎందువల్లంటే నైట్ చాలా రిలాక్స్గా ఉంటాం భోజనం అవి చేసేసిన తర్వాత. అలాంటి సమయాల్లో మనకి ఏదైతే కనుక చేయాలి, ఒక మనీ పరంగానో ఏదైనా సంతాన భాగ్యం లేని వాళ్ళు కూడా ఈ పరిహారం, ఈ అమ్మవారిని పిలవచ్చండి, ఈ దేవతని. అందుకోసం ఇప్పుడు చూపించని ఈ పేరుని మీరు ఎన్నిసార్లు అయినా సరే రాసుకోవచ్చు, మీకు ఆ మనీ వచ్చేంత వరకు. తను 9 రోజులు రాసిందంటండి. 9 రోజులు, 11 రోజులు, 27 రోజులు, మీకు ఎన్ని రోజులైనా సరే మీరు మనీ వచ్చేంత వరకు కూడా మీకు అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, సూచనలు కనిపిస్తూ ఉంటాయి, మనీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే రావాల్సిన మనీ కానివ్వండి, లేదంటే కనుక మీకు మనీకి ఏదైనా ఒక ప్రాఫిట్ వస్తుందని కానీ, ఏదైనా సరే అవకాశాలు ప్రపంచం ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలాగా అవకాశాలని కల్పించడానికి కానీ, మనీని మన దగ్గరికి తీసుకురావడానికి కానీ, ప్రపంచంతో పాటు ఈ యక్షిణి దేవతలను కూడా మనం తలుచుకొని ఇలా ఈ పేరుని కనుక ఉపయోగించి రాయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న డబ్బు అనేది మన దగ్గరికి వచ్చి చేరడం అనేది ఖాయమండి. మనీతో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పేరుని ఈరోజు రాసి చూడండి. ఆ యక్షిణి దేవతతో మాట్లాడండి, చక్కగా ఆ దేవత ఆశీర్వాదం పొందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా 10 మందికి సహాయం చేయండి. అంటే 10 మందికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ని మీరు మరొక 10 మందికి షేర్ చేయడం వల్లే నిజంగా చాలా వరకు కూడా వారాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఎలా అయితే తెలుసుకున్నారో ఇలాంటి విషయాలు కూడా అందరూ తెలుసుకుంటారని భావిద్దామండి. అంతేకాకుండా మీరు లైక్ చేసేటప్పుడు కింద హైప్ అనే ఒక సింబల్ వస్తుందండి, అంటే మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి, అది కూడా క్లిక్ చేశారంటే పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను.